బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. పోలింగ్ కు వారం రోజులే ఉండటంతో జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రోడ్ షోలు, ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఇప్పటికే పలుమార్లు ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఒకే రోజు 3 నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడలో ప్రచార సభల్లో పాల్గొంటారు. 25న నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు బోధన్కి చేరుకుని సభలో పాల్గొననున్నారు. అక్కడి నుండి మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ కి చేరుకుని కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఆదిలాబాద్ సభ అనంతరం సాయంత్రం 4 గంటలకు వేములవాడలో రాహుల్ ప్రచార సభలో పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకుంది. పోలింగ్ కు వారం రోజులే ఉండటంతో జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రోడ్ షోలు, ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఇప్పటికే పలుమార్లు ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఒకే రోజు 3 నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొనున్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడలో ప్రచార సభల్లో పాల్గొంటారు. 25న నాందేడ్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు బోధన్కి చేరుకుని సభలో పాల్గొననున్నారు. అక్కడి నుండి మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ కి చేరుకుని కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఆదిలాబాద్ సభ అనంతరం సాయంత్రం 4 గంటలకు వేములవాడలో రాహుల్ ప్రచార సభలో పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఎన్నికల ప్రచారం పీక్స్ కి చేరుకుంది. పోలింగ్ కు వారం రోజులే ఉండడంతో జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. రోడ్ షోలు, ప్రచార సభలతో హోరెత్తిస్తున్నారు. ఇక ఇప్పటికే పలుమార్లు ప్రచారంలో పాల్గొన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 25న తెలంగాణకు రానున్నారు. ఒకే రోజు 3 నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొననున్నారు. బోధన్, ఆదిలాబాద్, వేములవాడలో ప్రచార సభల్లో పాల్గొంటారు. 25న నాందేడ్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు బోధన్కి చేరుకుని సభలో పాల్గొననున్నారు. అక్కడి నుండి మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ కి చేరుకుని కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి తరఫున ప్రచారం చేయనున్నారు. ఆదిలాబాద్ సభ అనంతరం సాయంత్రం 4 గంటలకు వేములవాడలో రాహుల్ ప్రచార సభలో పాల్గొననున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఎన్నికలకు ఇంకా వారం రోజుల గడువున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రచారాల్లో ఇప్పటికే ఊరటిస్తున్న క్రమం కావచ్చు. అగ్రనేతలంతా కూడా
పలుమార్లు తెలంగాణలో పర్యటించారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థిని మద్దతిస్తూ కూడా ప్రచారాలు పాల్గొన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే అలాగే అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా తెలంగాణలో పర్యటించారు, ప్రచారాల్లో పాల్గొన్న నేపథ్యం. మరోమారు అగ్రనేతలంతా కూడా తెలంగాణకు వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు రాహుల్ గాంధీకి సంబంధించి కూడా షెడ్యూల్ ఖరారైన నేపథ్యం కావచ్చు. మరోసారి రాహుల్ గాంధీ ప్రచారం కొనసాగేందుకు కూడా షెడ్యూల్ ఖరారైన నేపథ్యం కావచ్చు. నెల 25న తెలంగాణకు మరోమారు రాహుల్ గాంధీ రానున్నారు. ముఖ్యంగా 3 నియోజకవర్గాలు ఇక్కడ బోధాను అలాగే ఆదిలాబాద్, వేములవాడ నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. నెల 25న నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లు ఆయన మధ్యాహ్నం బోధన చేరుకుంటారు. అక్కడ బోధనకు సంబంధించి కూడా ప్రచారాలు నిర్వహిస్తారు, కార్నర్ మీటింగ్ ఇస్తారు, సభలో కూడా పాల్గొన్న నేపథ్యం కావచ్చు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నియోజకవర్గానికి చేరుకుంటారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి తరఫున మద్దతు కోరుతూ ప్రచారం నిర్వహిస్తారు. అక్కడ సభలో కూడా పాల్గొన్న నేపథ్యం కావచ్చు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా వేములవాడలో ప్రచారాలు నిర్వహించే సభలో కూడా పాల్గొనే అవకాశం ఉన్నది. అంటే ఇప్పటికే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా పలుమార్లు తెలంగాణకు వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ అగ్రనేతలంతా కూడా తెలంగాణకు వచ్చిన నేపథ్యం కావచ్చు. నిన్న ఖర్గే కూడా ప్రచారాలు చేసిన నేపథ్యం కావచ్చు. 25 సంబంధించి కూడా ప్రియాంక గాంధీ సంబంధించి కూడా ఆమె 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇతర నియోజకవర్గాల్లో కూడా ప్రచారాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ప్రియాంక గాంధీకి సంబంధించి కూడా ఇక్కడ 24వ తేదీన పాలకుర్తి, ఉస్నాబాద్, ధర్మపురి అలాగే ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పాలేరు, ఖమ్మం అలాగే వైరా, మధిర నియోజకవర్గాల్లో ప్రియాంక గాంధీ ప్రచారం ఉండబోతుంది. అలాగే 27న మునుగోడుకు సంబంధించి అక్కడ మునుగోడు నియోజకవర్గాల్లో ప్రచారాలు చేయబోతున్న నేపథ్యం ఉన్నది. అలాగే 2 గంటలకు దేవరకొండ నియోజకవర్గాల్లో పాల్గొన్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా 3 రోజుల పాటు ప్రియాంక గాంధీ షెడ్యూల్ ఖరారైంది. 3 రోజుల పాటు ప్రియాంక గాంధీ ఇక్కడే ఉండనున్న నేపథ్యం కావచ్చు. దీంట్లో 25 తేదీన రాహుల్ గాంధీ రానున్న నేపథ్యం. ప్రత్యేకంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ సభలో కూడా పాల్గొన్న నేపథ్యం ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రోజుకి 5 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రచారాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది, ఇప్పటికే ప్రకటించిన 6 గ్యారంటీలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలన్నిటిని కూడా ప్రజలకు చేరవేస్తున్నారు. కర్ణాటకల తర్వాత కూడా ఖచ్చితంగా తెలంగాణలో గెలిపే లక్ష్యంగా వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే అగ్రనేతలంతా అంటే ఇతర 4 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల ప్రచారాలు ముగిసిన నేపథ్యంలో కూడా అగ్రనేతలంతా మరోమారు తెలంగాణలో పర్యటించి ఇక్కడే వారం రోజుల పాటు ప్రచారాలు నిర్వహించేలా కూడా షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, మరోమారు ఏదైతే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఈ వారం రోజుల్లో ఈ ప్రచారాలు ముగిసే గడువులో కూడా సోనియా గాంధీని ఆహ్వానించి సోనియా గాంధీతో కూడా ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పిసిసి నేతలు కూడా అక్కడ ఏఐసిసి నేతలను కోరుతున్న నేపథ్యం ఉన్నది. మొత్తంగా ఈ 7 రోజులకు సంబంధించి కూడా పూర్తిగా అంటే విస్తృతంగా ప్రచారం చేయాలి. 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అలాగే మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించాలి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, పథకాల వైఫల్యాలు కావచ్చు ఎత్తి చూపుతూ ఆ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థిని గెలిపించేందుకు ఆ నియోజకవర్గంలో ఇప్పటికే కొనసాగుతున్న ఏదైతే అధికార పార్టీ కావచ్చు, ఇక్కడ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో ఆ నియోజకవర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలేవి ఇప్పటి వరకు ఎంతవరకు నెరవేర్చడానిపైన కూడా పూర్తిగా ఆ నియోజకవర్గాలకు సంబంధించి అగ్రనేతలంతా ప్రచారం సభలో పాల్గొని ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. మరోమారు రాహుల్ గాంధీ వస్తున్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ అగ్రనేతలంతా వస్తున్న క్రమంలో ఇక్కడ మొత్తంగా ఇక్కడ పిసిసి అంటే వారం రోజుల పాటు కూడా విస్తారంగా ప్రజల్లో ఉండాలి, ప్రజలకు వివరిస్తూ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అన్నది కూడా పూర్తిగా బహిరంగ సభలు కావచ్చు, కార్నర్ మీటింగ్లు కావచ్చు, రోడ్ షోలు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. మొత్తంగా ఇంకా ఈ వారం రోజుల పాటు అగ్రనేత అయితే తెలంగాణకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రియా, అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఈ 7 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి షెడ్యూల్ ఉండబోతోంది, ఎలాగా ప్రచారాలు చేయబోతున్నారు అంటే ఇంకేదైనా కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ 7 రోజుల పాటు ఇక్కడ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే 5 నియోజకవర్గాలు చుట్టేస్తూ కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన ప్రచారం నిర్వహిస్తున్న క్రమం ఉన్నది. మరోమారు అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్న క్రమంలో ఆయన కూడా హెలికాప్టర్ లో ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ షెడ్యూల్ ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. రాహుల్ గాంధీకి సంబంధించి కూడా 3 రోజుల పాటు ఇక్కడే ఉండే విధంగా కూడా ఇక్కడ పిసిసి నేతలు కూడా సూచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా అగ్రనేతలు అంటే సోనియా గాంధీ చేత మరోమారు తెలంగాణ
ప్రజలకు హైదరాబాద్ వేదిక కూడా ఏదైతే ఈ నెల 28న ప్రచారాలు ముగిస్తున్న నేపథ్యంలో కావచ్చు 27వ తేదీన సోనియా గాంధీని ఆహ్వానించి హైదరాబాద్ వేదిక కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ సోనియాతో ప్రసంగం చేసే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు వచ్చాయి, ఇక్కడ తెలంగాణకు సంబంధించి కూడా ప్రాజెక్టులు ఎంతవరకు ఇప్పటికీ కొనసాగుతున్న ప్రాజెక్టులు ఉన్నాయి, ఇప్పటికి బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నిటి కూడా కుంగిపోవడం అలాంటి జరిగిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటిని ప్రజలకు వివరిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ కర్ణాటక సంబంధించి కూడా ఇప్పటికే 5 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది, అది కూడా ఇంప్లిమెంట్ అయిన నేపథ్యం. ఇక మొత్తంగా తెలంగాణకు సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి మేనిఫెస్టో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన జరిగింది. 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీలు కూడా ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందనే పైన కూడా పూర్తిగా అగ్రనేతలతో మరోమారు ప్రసంగంలో అంశాలు ఉండే విధంగా కూడా ఇక్కడ పిసిసి భావిస్తున్న నేపథ్యంలో ఇంకా అగ్రనేతలు అంతా ఇప్పటికే మాణిక్రావు ఠాక్రే సంబంధించి కూడా ఆయన ఏదైతే గత 5 నెలలుగా కూడా ఇక్కడే ఉంటున్న నేపథ్యం, ఇక్కడ ఏఐసిసి నేతలంతా కూడా వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులంతా కూడా తెలంగాణకు వస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ పూర్తిగా అక్కడే ఉంటున్నారు. అక్కడ ప్రచారాల్లో ప్రసంగంలో పాల్గొంటున్న నేపథ్యం కావచ్చు, అభ్యర్థి తరఫున కూడా ప్రచారం నిర్వహిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇంకా మొత్తంగా అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా వచ్చే అవకాశం ఉన్నది, మంత్రులంతా వచ్చే అవకాశం ఉన్నది. ఏఐసిసి అగ్రనేతలంతా కూడా తెలంగాణలో ఈ 7 రోజుల పాటు విస్తారంగా అంటే విస్తృతంగా ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా మరోమారు కొన్ని అంశాలు ఇంకా ప్రజలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మరికొన్ని ఏదైతే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలన్నిటికీ కూడా మరోమారు ప్రజలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కొన్ని అంశాలను కూడా ఇప్పటికీ ఇక్కడ పిసిసి నేతలు ఏఐసిసి నేతలు సూచిస్తున్న క్రమంలో మరోమారు ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో ఇప్పటికీ చేర్చాల్సిన అంశాలు కావచ్చు, ఇప్పటికే మేనిఫెస్టో ఇచ్చిన క్రమం కావచ్చు, కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా మరోమారు సోనియా గాంధీతో ప్రకటించే అవకాశం అయితే ఉంది. ప్రియా, ఇప్పుడు చూసుకుంటే కర్ణాటక ఎలక్షన్స్ నుంచి కాంగ్రెస్ పుంజుకుంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికార పార్టీ లాగా మారితే అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మార్పులు మనం చూడొచ్చు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గత 50 ఏళ్ళుగా కూడా అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, గతంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ 2 దఫాలుగా అధికారంలో ఉంటుంది. దీనికి ఇక్కడ ప్రజలకు సంబంధించి ఇక్కడ రెండు దఫాలుగా సీఎం కేసీఆర్ మేనిఫెస్టో అంశాలు కావచ్చు, ఏదైతే అధికారంలో రాకముందుకు ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ప్రవేశపెట్టిన పథకాలు కావచ్చు, పూర్తిగా అవి ప్రజలకు చేరువ కాలేకపోయాయి. కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కొన్ని అట్లాంటి నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా ప్రజలకు ఆ పథకాల వైఫల్యం చెంది ప్రజల్లో కూడా అక్కడ వ్యతిరేకత కూడా కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా నియోజకవర్గాల్లో ప్రజలే అడ్డుకుంటున్న క్రమం కనిపిస్తుంది. ప్రచారాలు కావచ్చు, ఆ సభలు కావచ్చు, పూర్తిగా అక్కడ పథకాలు ఏదైతే దళిత బంధు కావచ్చు, గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కావచ్చు, అలాగే అసైన్ ల్యాండ్ల పట్టాల పంపిణీ కావచ్చు, ఇక్కడ KG to PG ఉచిత విద్య అనే హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్స్ అని కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి పథకాల్లో కూడా ఇప్పుడు ప్రజలకు చేరువ కాలేకపోయే పూర్తిగా వైఫల్యం చెందే. ఇక్కడ బీజేపీకి సంబంధించి కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది 2 దఫాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలో కొనసాగుతూ వస్తున్న క్రమం కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించి నిధుల విషయం కావచ్చు, ఇతర అంశాలు ఏ ప్రాజెక్టులు ఇక్కడ అలౌడ్ చేయని పరిస్థితి ఉన్నది. అంటే మొత్తంగా ఈ 2 ప్రభుత్వాలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది. ప్రజల్లో ఇదే పథకాల వైఫల్యం కావచ్చు, ఏదైతే గతంలో ఇచ్చిన హామీల వైఫల్యాలు కావచ్చు ప్రజలకు వివరిస్తున్నారు. ఆ ప్రచారాల్లో కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, ఇవే అంశాలను టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనేది ఇప్పటికీ మేనిఫెస్టో కావచ్చు, 6 గ్యారంటీలో చెప్పిన నేపథ్యం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యం కావచ్చు, ఆ పథకాలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో అమలు పరుస్తామన్నట్టుగా కూడా గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. ప్రజలకు కూడా అవే గ్యారంటీ కార్డులు ఇంటింటికి చేరవేస్తున్నారు. ఇంకా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టోలో కూడా అలాంటి అంశాలే చేర్చడం జరిగింది. ఇంకా రైతులకు సంబంధించి కూడా రైతు డిక్లరేషన్ ఇచ్చారు, యూత్ కి సంబంధించి కూడా యూత్ డిక్లరేషన్ ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ కావచ్చు, TSPSC పేపర్ లీకేజ్ వైఫల్యంతో కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్
ప్రభుత్వం ఇక్కడ పోటీ పరీక్షలు నిర్వహించే క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నిరుద్యోగులకు కావచ్చు, ఇక్కడ రైతులకు కావచ్చు, ఇంకా ఆ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని అంశాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా మహిళా డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం సంబంధించి కూడా ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కావచ్చు, మైనారిటీ డిక్లరేషన్ కావచ్చు, అంటే అన్ని వర్గాలకు ఏం చేయబోతున్నాం, ఇంకా రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ తీసుకొచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, పథకాలు కావచ్చు, ఎంత మేరకు అమలు చేయగలిగారని పైన కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేనిఫెస్టో రూపంలో కూడా ఇప్పటికే ఇచ్చింది. 6 గ్యారెంటీలు ఇచ్చింది, డిక్లరేషన్లు ఇచ్చింది. ఇంకా ఏం చేయబోతున్నా అన్నది కూడా ప్రజలకు వివరిస్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికే ఇచ్చిన గ్యారెంటీలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు 90 రోజుల్లో అమలు పరుస్తాం. మొదటి సంతకం గతంలో ఉచిత విద్యుత్, గతంలో వైఎస్ హయాంలో కూడా ఉచిత విద్యుత్ ఫైల్ పైన మొదటి సంతకం పెట్టాం. ఇప్పుడు మేనిఫెస్టో సంబంధించి కావచ్చు, ఇంకా ఏదైతే 6 గ్యారెంటీల సంక్షేమ పథకాలు కావచ్చు, ఆ మొదటి రోజే ఇలాంటి ఫైల్స్ పైన కూడా సంతకం పెడతామన్నట్టుగా కూడా ఇక్కడ పిసిసి నేత కావచ్చు, ఇతర కాంగ్రెస్ నేతలంతా కూడా ప్రచారాల్లో చెప్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఈ ప్రచారాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా పిసిసి భావిస్తుంది. అంటే మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలు ప్రజలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నదాని పైన కూడా పూర్తిగా వివరించే అవకాశం అయితే ఉంది. ప్రియా. Right, Harish, thank you for your updates.